బస్సులు లేవు, ఆలస్యంగా వెళ్లటం వల్ల క్లాసులు పోతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలోని రావిరాల రచ్చబండలో విద్యార్థినుల ఆవేదన ఇది. అంతేకాదు, స్కూల్లో తాగడానికి మంచినీళ్లు కూడా లేవు, బాత్రూంలు కూడా సరిగా లేవని విద్యార్థినులు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థినుల మాటలకు చెల్లించిన షర్మిల ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులు ఏర్పాటు చేయాలని, వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను సూచించారు. రావిరాల రచ్చబండలో మహిళలు వారి సమస్యలు చెప్పుకుంటున్నారు. 8వ తరగతి చదువుతున్న 2 అమ్మాయిలు కూడా వచ్చారు. మైక్ తీసుకుని వారి సమస్యలను చెప్పారు. మా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. బస్సులు లేవు, ఆర్సీఐకి బస్సులు లేక మాకు చాలా లేట్ అవుతుంది. ప్లస్ ఇంకా బాత్రూమ్స్ కూడా లేక చాలా కష్టంగా ఉంది. వాటర్ ప్రాబ్లం ఉంది, అనేక ప్రాబ్లంలు ఉన్నాయి. ప్రాబ్లమ్స్ తీర్చుతారని మేము కోరుతున్నామండి. ఇంకా ప్లీజ్ స్కాలర్షిప్ రాజీ నేను సండేలో అవుతుంది కానీ ఇంకా రిజల్ట్ రాలేదు. మాకు 8th క్లాస్ చదువుతున్నాం, మేము 8th స్టాండర్డ్, కానీ ఇంకా స్కాలర్షిప్ రాసాము, రిజల్ట్ రాలేదు. రిజల్ట్ రావాలని కోరుతున్నాము. ప్లస్ మాకు బస్సులు వేయించండి ప్లీజ్. బస్సు లేకపోతే మాకు ప్రేర్ ఒక్క ప్రేర్ మొత్తం వేస్ట్ గా పోతుంది. తొందరగా బస్సులు వేయించారు, తొందరగా రావట్లేదు బస్సు, టైంకి తొందరగా రావట్లేదు బస్సులు. ఇంకా వాటర్ ప్రాబ్లం, బాత్రూమ్ ప్రాబ్లం చాలా ఉన్నాయి స్కూల్లో, అది వేయించాలని కోరుతున్నాం. విద్యార్థినులు మాట్లాడిన అనంతరం షర్మిల స్థానిక నేతలను వివరాలు కనుక్కున్నారు. వారం రోజుల్లో బస్సు సమస్యను పరిష్కరించమని వారికి సూచించారు. బస్సుల గురించి మేము మాట్లాడగలమన్నా? మాట్లాడతారా మీరు? ఆర్టీసీ వాళ్ళు మాట్లాడిండ్రా, మాట్లాడలేదా? కానీ మీరు ఇంకా మాట్లాడలేదా? అమ్మా, ఈ అన్న బస్సుల గురించి ప్రయత్నం చేస్తాడు పార్టీ తరఫున, కానీ ఇప్పుడున్నది మన ప్రభుత్వం కాదు, ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు ఇవ్వడం లేదు. బస్సులు ఇస్తారు అంటే అది చాలా ఆశ్చర్యమైన విషయం. ఇప్పుడు ఇవ్వకపోయినా, ఈ ప్రభుత్వం చేయకపోయినా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి వాళ్ళను సొంత బిడ్డలుగా చూసుకుంటారు. తప్పకుండా మీకు బస్సు వస్తుంది. షర్మిల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడంతో విద్యార్థినులు ఆనందంగా వెళ్లారు.